సో రేషన్ కార్డులు ఇట్లా నేను మొదలు పెట్టంగానే చాలా మంది తిట్టుకుంటున్నాను నాకు తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలట్లునే నేను చెప్తున్న వార్తలు గట్లా తయారైనాయి. మరి ఏం చేస్తాం, ఈ రేషన్ కార్డులు ఎగిస్తారు ఆగిస్తారు అని చెప్పేసి మనం డేట్లు మార్చుకుంటూ వస్తూనే ఉన్నాం. పేపర్ల వార్తలు వస్తూనే ఉన్నాయి, అవి మారుతూనే ఉన్నాయి. ఇక ఇదిగో ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని డేట్లు మారుకుంటూ వచ్చినాయి. ఇక చివరికి మార్చి 1 తారీఖు నాడు ఒక 3 జిల్లాలల్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలు కాబోతుందని చెప్పేసి మనం చెప్పినాం. ఆ 1 తారీఖు నాడు మళ్ళీ నిరాశనే ఎదురైంది. ఇప్పుడు కొత్తగా ఉగాది నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది మొదలు కాబోతుందని ఒక వార్త వస్తుంది. సో ఇది ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉందా లేదా తెలియదు, కానీ మొత్తానికైతే కొత్త రేషన్ కార్డులు అయితే ఉగాదికి రానున్నట్లుగా మనకి ఇప్పుడే అప్డేట్ అయితే అందుతోంది. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం అయితే ఖరారైంది వచ్చే ఉగాది నాటి నుంచి. సో మొన్నటిదాకానైతే ఆ మహబూబ్ నగరు, ఇదేదో హైదరాబాదు, రంగారెడ్డి ఈ 2-3 జిల్లాలనే ఇస్తారు, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి అక్కడనే ఇస్తారని వార్తలు చెప్పినాం. కానీ ఇప్పుడు అట్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయింది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులు ఇక కొత్త విధానంలో ఉండబోతున్నాయి. ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో పాటు లైట్ బ్లూ కలర్లో చూసిరి ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్తో పాటు లైట్ బ్లూ కలర్లో కార్డులు ఉండనున్నాయి. కార్డులపై ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండనున్నాయి. ముందుగా కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి జారీ చేసి ముందుగా కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇస్తారట. అనంతరం అందరికీ దశల వారీగా ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇంకొకటి ఏం ముచ్చట అయితే రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల మంజూరు చేసేందుకు ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు 13 లక్షల వరకు స్వీకరించింది. 13 లక్షల దరఖాస్తులు స్వీకరించింది. ఇవే కాకుండా కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పులకు సంబంధించినవి అంటే మార్పులు చేర్పులకు సంబంధించిన 24 లక్షల వరకు వచ్చినాయట పేర్లు. వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసే ముందు రేషన్ కార్డుల రూపురేఖలు కూడా మార్చాలని అయితే నిర్ణయించారు. ఏటీఎం కార్డుల మాదిరిగా ప్రత్యేక చిప్ ఉండేలా లేదా క్యూఆర్ కోడ్ ఉండే కార్డులు జారీ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. 4 నెలల క్రితం కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు అధికారులు వెళ్ళి అక్కడ రేషన్ కార్డులు ఎట్లున్నాయి ఆ పంపిణీ విధానం పైన అధ్యయనం చేసి వాటి తరహాలోనే ఇవ్వాలని అయితే నిర్ణయించారు. సో మార్చి 1 తారీఖు నాడు 1 లక్ష కొత్త కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా కొన్ని సాంకేతిక కారణాలతో కార్డుల పంపిణీ వాయిదా వేశారు. ఎట్టకేలకు ఉగాది రోజున కొత్త కార్డుల పంపిణీ చేసేందుకైతే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇదన్నా కనీసం అధికారులతోటి సంప్రదింపులు జరిపి అప్పటి వరకలా ఈ దరఖాస్తుల పరిచయం అయిపోతుంది ఖచ్చితంగా ఇయ్యస్తారని వాళ్ళు చెప్పిన తర్వాతనే మీరు ప్రకటిస్తుర్రా, లేదా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏముందని అడిగిన తర్వాతనే అధికారులు ముందుకెళ్తుర్రా తెలుస్తలేదు. సో ప్రభుత్వానికి అధికారులకు మధ్యలో అంటే నాయకులకి అట్లాగే అధికారులకు మధ్యలో సమన్వయ లోపం వల్ల అనేక మిస్లీడ్స్ వచ్చినాయి, అనేక తప్పుడు సమాచారం బయటకు వచ్చింది. సో పొంతన లేని సమాధానాలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో సో మార్చి 1 తారీఖు నాడు పోయింది. ఇప్పుడు మార్చి ఎప్పుడు ఉగాది పండుగ ఎలా ఉందో ఆనాడు ఉగాది పండుగ నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం కనబడుతుంది. ముందుగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు వేస్తారట. అవి 13 లక్షల దరఖాస్తులు ఏమో ఉన్నాయి, దానికి ఎన్ని ఇస్తారో. తర్వాత 24 లక్షల వరకు మార్పులు చేర్పులకు అప్లై చేసుకున్నారు, దానికి ఎన్ని ఇస్తారో. అవి దశల వారీగా తర్వాత తీసుకుంటూ పోతారట. ఉగాది పండుగ నాడు అయితే ప్రతి ఊరికి ఎన్నో కొన్ని రేషన్ కార్డులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వస్తే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉగాది నాడు రాకపోతే నాకు మళ్ళీ ఇదే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ రోజు మాట్లాడదాం. రేషన్ కార్డు రాకపోతే ఉగాది తెల్లారి వీడియో చేద్దాం.